కిడ్నీలు పాడవుతున్నాయని చెప్పే ప్రమాదకరమైన సంకేతాలు. హాయ్ వివర్స్, నేను మీ మహా. మన శరీరంలో ఒక న్యాచురల్ ఫిల్టర్ లాగా పనిచేసే అవయవం ఏంటో తెలుసా? మన కిడ్నీలు. రక్తంలో ఉన్న వ్యర్థాలను, విష పదార్థాలను నిరంతరం వడపోసి మూత్ర రూపంలో బయటికి పంపే బాధ్యత ఈ మూత్రపిండాలదే. కానీ విషాదం ఏమిటంటే కిడ్నీలు 80% పాడయ్యే వరకు మనకు ఎలాంటి నొప్పి, బయటకు లక్షణాలు కనిపించవు. అందుకే కిడ్నీలు వ్యాధులను సైలెంట్ కిల్లర్స్ అంటారు. భారతదేశంలో దాదాపు 10 మందిలో ఒకరికి ఏదో ఒక రకమైన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. అసలు కిడ్నీ జబ్బులు ఎందుకు వస్తాయి? ప్రారంభంలో మన శరీరంలో ఇచ్చే సైలెంట్ హెచ్చరికలు ఏంటి? కిడ్నీలను జీవితాంతం హెల్తీగా ఉంచుకోవడానికి ఈ వీడియోలో చాలా సింపుల్ లాంగ్వేజ్లో చూద్దాం. ఈ వీడియో మీ లైఫ్లో చాలా విలువైనది కాబోతుంది, కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కిడ్నీ వ్యాధుల రకాలు. మొదటిగా అసలు కిడ్నీకి ఎలాంటి సమస్యలు వస్తాయో చూసుకుందాం. క్రోనిక్ కిడ్నీ డిసీజ్. ఇది అత్యంత సాధారణ సమస్య. డయాబెటీస్ లేదా హై బీపీ వల్ల కిడ్నీల పనితీరు నెలలు, ఏళ్ల తరబడి నెమ్మదిగా క్షీణించడం. కిడ్నీ స్టోన్స్. మూత్రపిండాల్లో రాళ్ళు. రక్తం సరిగ్గా ఫిల్టర్ కానప్పుడు కొన్ని రకాల లవణాలు కిడ్నీల్లో రాళ్ళుగా పేరుకుపోతాయి. అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ. ఇన్ఫెక్షన్స్, డీహైడ్రేషన్ లేదా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల అకస్మాత్తుగా కిడ్నీల పనితీరు ఆగిపోవడం. పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్. ఇది వంశపారంపర్యంగా వచ్చే సమస్య. ఇందులో కిడ్నీలపై చిన్న చిన్న నీటి బుడగలు ఏర్పడతాయి. కిడ్నీలు పాడవుతున్నాయని చెప్పే 7 ముఖ్యమైన లక్షణాలు. మన కిడ్నీలు సరిగ్గా పనిచేయనప్పుడు శరీరంలో కొన్ని స్పష్టమైన సంకేతాలు ఇస్తుంది. కాళ్ళు, పాదాల వాపులు. కిడ్నీలు సోడియంను బయటకు పంపలేనప్పుడు ద్రవాలు చేరి కాళ్ళు, ముఖము వాచిపోతాయి. మూత్రంలో మార్పులు. రాత్రిపూట మాటిమాటికి మూత్రం రావడం, మూత్రంలో విపరీతమైన నురుగ్గా రావడము లేదా మూత్రం ఎర్రగా రావడం. విపరీతమైన అలసట అండ్ నీరసం. కిడ్నీలో రక్తం తయారీకి అవసరమైన హార్మోన్స్ ఉత్పత్తి చేయనప్పుడు వల్ల రక్తహీనత వచ్చి నీరసం పెరుగుతుంది. చర్మంపై దురదలు అండ్ పొడిబారడం. రక్తంలో టాక్సిన్స్ పెరిగిపోవడం వల్ల చర్మం విపరీతంగా దురద పెరుగుతుంది. నోటి దుర్వాసన మరియు ఆకలి మందగించడం. రక్తంలో యూరియా పెరగడం వల్ల తిన్న ఫుడ్ మెటబాలిక్ టెస్ట్ను ఇస్తుంది. తిండిపై ధ్యాస ఉండదు. నిర్ధారణ పరీక్షలు. కిడ్నీల పనితీరు తెలుసుకోవడానికి డాక్టర్లు ప్రధానంగా 3 సింపుల్ టెస్ట్లను చేస్తారు. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్. రక్తంలో సీరం, క్రియాటిన్ మరియు యూరియా లెవెల్స్ ఎలా ఉన్నాయో చూస్తారు. క్రియాటిన్ పెరిగితే కిడ్నీ పనితీరు తగ్గినట్లే. యూరిన్ రొటీన్ టెస్ట్. మూత్రంలో ప్రోటీన్ లేదా బ్లడ్ లీక్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి. అల్ట్రాసౌండ్ స్కానింగ్. కిడ్నీల సైజు, వాటిల్లో రాళ్ళు లేదా వాపులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి. సైడ్ ఎఫెక్ట్స్. ఒకవేళ కిడ్నీ సమస్యలు ప్రారంభంలోనే పట్టించుకోకపోతే ఏమవుతుంది? రక్తంలో పొటాషియం పెరిగి గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. ఎముకలు బలహీనపడతాయి. చివరి దశకు చేరుకుంటే వారానికి 2-3 సార్లు డయాలసిస్ ద్వారా రక్తాన్ని శుద్ధి చేయాల్సి వస్తుంది. నీ మార్పిడి చేయాల్సి వస్తుంది. కాబట్టి నిర్లక్ష్యం అస్సలు వద్దు. మన కిడ్నీలను ఎల్లప్పుడూ హెల్తీగా ఉంచుకోవడానికి ఈ 5 నియమాలు పాటించండి. సరిగ్గా నీరు తాగడం. రోజు కనీసం 2.5 నుండి 3 లీటర్ల నీరు తాగాలి. బీపీ, షుగర్లు కంట్రోల్. కిడ్నీలు పాడవకుండా 70% కారణం షుగరు, బీపీలే. వీటిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ కంట్రోల్లో ఉంచాలి. పెయిన్ కిల్లర్స్ వాడకండి. చిన్న తలనొప్పి, ఒళ్ళు నొప్పులు సొంతగా మెడికల్ షాప్ పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల కిడ్నీలు త్వరగా పాడవుతాయి. ఉప్పు తగ్గించండి. రోజుకి 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పును తినకూడదు. ధూమపానం ఆపేయండి. సిగరెట్లు తాగడం వల్ల కిడ్నీలకు రక్త ప్రసారణ తగ్గిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, కిడ్నీ సమస్యలను ముందే గుర్తిస్తే సులభంగా నయం చేసుకోవచ్చు. 30 ఏళ్ళు దాటిన తరువాత ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒక్కసారైనా సాధారణ సీరం క్రియాటిన్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీకు ఏదైనా సందేహం ఉంటే కింద కామెంట్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. స్టే హెల్దీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.